2005లో కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ జరిగింది. అయితే కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ అంటే ఇదేదో ఆపరేషన్ తర్వాత అందరూ చనిపోతారనే అపోహలు ఉండేది అప్పుడు. కానీ నేను 2005లో ఆపరేషన్ తర్వాత 2006లో మ్యారేజ్ చేసుకోవడం జరిగింది. 2006 తర్వాత 2007లో పాప బాబు 2008లో. అంటే మనం కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ అయిన తర్వాత కూడా సామాన్యమైన జీవితం గడపచ్చు అనే దానికి మనం ప్రత్యేకంగా ఉదాహరణ నిలుద్దామని ఈ ఫౌండేషన్లో చేయడం జరిగింది. యాక్చువల్గా మనం చేయూత ఫౌండేషన్ కిడ్నీ వారియర్స్ ఫౌండేషన్ నేషనల్ లెవెల్లో స్టార్ట్ చేయడం జరిగింది. దానికి సపోర్టింగ్ గా మన రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో ఈ చేయూత ఫౌండేషన్ ప్రారంభించడం జరిగింది భగవంత్ సార్ ఆధ్వర్యంలో. అయితే దీని ద్వారా ఏంటి అంటే వాళ్ళ సామాజిక అవగాహన లేక చాలా మంది పేషెంట్లు చనిపోవడం జరుగుతుంది. ప్రభుత్వ పరంగా కూడా ఎటువంటి ఆర్గాన్ డొనేషన్ మీద అవగాహన సదస్సులు నిర్వహించలేకపోతున్నారు. కావున మేము ఎన్జిఓగా అంటే ట్రాన్స్ప్లాంట్ పేషెంట్స్ అండ్ డయాలసిస్ పేషెంట్స్ అందరం కలిసి ఒక ఎన్జిఓ స్థాపించి దీనికి ఒక వెబ్సైట్ పెట్టేసి అందులో లాంచ్ చేసేసి వాట్సాప్ గ్రూపులు క్రియేట్ చేసేసి వారికి ఉన్న సందేహాలను నివృత్తి చేసి వారికి ప్రభుత్వ పరంగా ఎటువంటి రాయితీలు అందుతున్నాయి, మన కుటుంబంలో ఎటువంటి వాళ్ళు మనం ఆర్గాన్ డొనేషన్ చేయొచ్చు, తర్వాత మనం ఎలా జీవించవచ్చు, ఆహారపు అలవాట్లు ఎలా ఉండాలి, ఫైనాన్షియల్ స్ట్రెస్ ని ఎలా తట్టుకోవాలి, ఉద్యోగ భద్రతను జీవిత భద్రతను ఇటువంటి కాన్సెప్ట్స్ తోటి ఈ రోజు ఇక్కడ ఒక ఎడ్యుకేషన్ అవేర్నెస్ సెషన్ వివిధ డాక్టర్ల చేత ఇక్కడ మనం ప్రారంభించడం జరిగింది. ఇటువంటి కార్యక్రమాలు రాష్ట్రమంతటా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రెండు రాష్ట్రాల్లో కూడా మేము విస్తృతంగా చేసేసి అందరికీ అవగాహన కల్పించి ఆర్గాన్ డొనేషన్స్ పెంచడానికి ముఖ్య ఉద్దేశంగా ఈ రోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. థ్యాంక్ యూ.